హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అనివార్యంగా మారింది. గతంలో ఎప్పుడు ఈ ఎన్నికలకు పోలింగ్ జరిగిన దాఖలాలు లేవు. గతంలో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించేవారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎంఐఎం కలిసి బీఆర్ఎస్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకునేవారు. ఈసారి కాంగ్రెస్ ఎంఐఎం ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉంటూ ఈ సీటును ఎంఐఎంకు అప్పగించింది. అయితే ఈసారి కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా బీజేపీలో పోటీలో ఉండడంతో ఎన్నికలు ఇప్పుడు అనివార్యమయ్యాయి. లెట్ us watch the story. హైదరాబాద్లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. పువ్వు పార్టీ, పతంగి పార్టీ సై అంటే సై అంటున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పుకున్నా తాము మాత్రం తగ్గేదే లేదన్న బీజేపీ అభ్యర్థిని నిలబెట్టింది. మరోవైపు ఎంఐఎం కూడా తమ క్యాండిడేట్ను రంగంలోకి దింపింది. అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎవరికి మద్దతిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. చివరి నిమిషంలో హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలోకి దిగింది బీజేపీ. గెలిచేందుకు తగినంత బలం లేకపోయినా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన బీజేపీ నామినేషన్ల చివరి రోజు అభ్యర్థిని ప్రకటించారు. పార్టీ నేత గౌతమ్ రావును ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలోకి దింపింది. పార్టీ కార్యకర్తగా ఉన్న తనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం దక్కిందని, ఈ ఎన్నికల్లో తాము ఎలాగైనా గెలుస్తామో మున్ముందు తెలుస్తుందని గౌతమ్ రావు అన్నారు. పార్టీ నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. గౌతమ్ రావు ఎంపికపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో అభ్యర్థులే లేరా అని ప్రశ్నించారు. అధిష్టానానికి సీనియర్లు, కార్యకర్తలు కనబడలేదా అంటూ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. గౌతమ్ రావు అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాజాసింగ్తో మాట్లాడతామని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం బట్టబయలైందని కాంగ్రెస్ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఇటీవల డీలిమిటేషన్తో ఏకమైన ఈ రెండు పార్టీలు పార్లమెంటులో వక్ఫ్ బోర్డు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయన్నారు. లేటెస్ట్గా మజ్లిస్కు గెలిపించేందుకు ఈ రెండు పార్టీలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయని బండి విమర్శించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలకు ఇదే నిదర్శనమన్నారు. ఎంఐఎం తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా మిర్జా రియాజ్ ఉల్ హసన్ నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎమ్మెల్సీ కార్పొరేటర్గా పనిచేసిన మిర్జా మరో ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఇక ఈ ఎన్నికల్లో తమ గెలుపు లాంఛనమే అని ఎంఐఎం ధీమా వ్యక్తం చేసింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ తప్పుకోవడంతో పోటీ ఎంఐఎం బీజేపీ మధ్యే ఉండబోతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటీలో లేకపోవడంతో రాజకీయంగా నిప్పు ఉప్పులా ఉండే బీజేపీ ఎంఐఎం మధ్య అసలైన పోటీ సాగనుంది. 41 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి 5 ఓటర్లున్నారు. మొత్తం 55 మంది ఓటర్లు కానున్నారు. ఈ ఎన్నికల్లో ఎంఐఎం కాంగ్రెస్ కూటమికి మెజారిటీ ఉంది. తర్వాత బీఆర్ఎస్ పార్టీకి 31 మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత బీజేపీకి 26 మంది ఓటర్లున్నారు. ఈ రెండు పార్టీలకు కలిపి 57 మంది ఓటర్లు ఉన్నారు. అయితే బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిస్తున్నట్లు పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారు. దీంతో పాటు పార్టీలకు అతీతంగా తమకు ఓటు వేయాలని బీజేపీ నేతలు కోరుతున్నారు. మరోసారి ఎమ్మెల్సీగా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందని, బీజేపీ నామమాత్రంగా పోటీలో ఉంటుంది, మా బలం మాకుంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమదే విజయమని ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి చెప్తున్నారు. ఎన్నికలు అనివార్యం కావడంతో పోలింగ్ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 7 వరకు నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ 9 వరకు గడువు ఉంది. 112 మంది ఓటర్లకు గాను 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 81 మంది కార్పొరేటర్లకు 1 పోలింగ్ కేంద్రం, ఎక్స్ అఫీషియో సభ్యులకు మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 25న ఓట్లు లెక్కించనున్నారు.